'ధురంధర్' సినిమా ఎక్సలెంట్‌గా ఉంది. సూపర్. మైండ్ బ్లోయింగ్. అదిరిపోయింది సినిమా అసలు. నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అయితే ఎర్రగా తీశాడు. 4 గంటలు ఉంది సినిమా, 10 నిమిషాలు తక్కువ. సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఉందేమో అనిపించింది కానీ ఇంతసేపు కూర్చున్నాము అన్న ఫీల్ నాకైతే అసలు లేదు. యాక్షన్ గురించి చెప్పాలి, ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయి. అసలు ఫైట్స్ అయితే థ్రిల్ చేసేస్తాయి. స్పెషల్లీ లాస్ట్ ఫైట్ ఉంటుంది, అదైతే అసలు మాటలే లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఆ రేంజ్లో ఉంది ఆ ఫైట్ అయితే. రణవీర్ సింగ్ యాక్టింగ్ కుమ్మేశాడు, మామూలుగా చేయలేదు. అతను కనిపించే ప్రతి ఫ్రేము ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశాడు, మామూలుగా లేదు, ఒక రేంజ్లో చేశాడు. అసలు మనల్ని ఆ వరల్డ్లో నుంచి ఒక్క సెకండ్ కూడా మనల్ని బయటికి పోనీయడు, ఆ రకంగా యాక్ట్ చేశాడు. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి వెంటనే చూసేయండి. సినిమా అయితే నాన్ స్టాప్ మనల్ని హైస్కి తీసుకెళ్తానే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడండి సినిమాని. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో క్లైమాక్స్, ఎండింగ్ చాలా బాగుంది. అంటే దేశం కోసం కొంతమంది అలా అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ ఉండాలనిపించినా కానీ వాళ్ళ ఫ్యామిలీతో, కానీ వాళ్ళు దేశం కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసి అలా చేయడం అనేది లాస్ట్ 1 షాట్లో రణవీర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ అయితే అసలు మామూలుగా లేదు. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే తెలియదు. స్పెషల్గా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. అసలు మామూలుగా డైరెక్ట్ చేయలేదు అతను, అసలు కుమ్మేశాడు. ఒక్క ఫ్రేమ్లో కూడా అంటే ఇది వేస్ట్గా తీశారు అని ఒక్క ఫ్రేమ్ కూడా అనిపించలేదు. నిజంగా డైరెక్టర్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నాడు. అసలు ఇంత రన్ టైంని బోర్ కొట్టించకుండా సీట్లో కూర్చోబెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్. అందులో అతను 100కి 200% సక్సెస్ అయ్యాడు. వీలైన వరకు ఈ సినిమా తెలుగులో చూడండి, బాగుంటుంది.